ఎప్పుడైతే మోషేకు ఎవరు తోడయ్యాడు? దేవుడు తోడయ్యాడో తన కార్యాన్ని ఏం చేయగలిగాడండి? సాధించగలిగాడు. అందుచేత యవనస్తులారా, పెద్దలారా, చిన్నలారా, పురుషులారా, స్త్రీలారా, మనం ఏ కార్యము సాధించాలన్నా మనకు ఎవరి శక్తి కావాలి? నిజమేనా? ఎంతమంది నిజమని నమ్ముతారో వారి చరణం పాడండి. నీ బలహీనత చూడకు, నా బలము తట్టిదిగో చూడు. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడు. నీ బలమునకు మించిన పరులు, నీ బలమునకు మించిన పరులు, నా బలమే గద చేయవలసిన, నా బలమే గద చేయవలసిన. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. వినండి, నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టు ఇదిగో చూడు. నీ బలమునకు మించిన పనులు నా బలమే. అంటే ఎవరి బలము? ఎవరి మాట అంటున్నాడు? యేసయ్య దేవుడే అంటూ ఉన్నాడు, నీ బలమునకు మించిన పనులు నా బలమే చేయబడు. నమ్మగాడు ఒక మంచి ఉపమానం చెప్తా ఉంటారనమాట అండి. మీకు నచ్చుద్ది ఉపమానం. వినండి, ఉపమానం ఏంటంటే, ఒక లావుటోడంట ఒక ఒక్కోడిని వీధిలో తుక్కరా కొడతాడంట. ఈడు దెబ్బలు తిని అంటాడంట, రే నన్ను కొట్టావుగా, మా అమ్మని పిలుచుకొస్తాను చూడు అంటాడంట. ఈడు పోయి ఎవరికి చెప్తాడంట? ఎవరికి చెప్తారంట? వాళ్ళ అమ్మకి చెప్తారంట. వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? రే నిన్ను కొట్టాడా? ఎవడు రాడు? అదిగో అదిగోడు ఉన్నాడే, ఆడు దున్నపోతు, వాడు లావుటోడు, వాడు దుంబోడు, బొజ్జోడు, లావుటోడు కూడా ఎవడరా వాడు పదరా అనేటప్పటికి ఈడేం చేస్తారంట? సంకనెక్కి కూర్చుంటాడంటండి. ఈడు సంకనెక్కి కూర్చొని వాళ్ళ అమ్మ సంకలో ఎక్కించుకొని సంకలో పట్టుకొని ఎవడరా తీసుకెళ్ళరాడు, అది కొద్ది ఆడు 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 ఆడాడు అంటాడు. వాడికి ఆడికి రే ఏందిరా మా అబ్బాయిని కొట్టామంట అంటే ఈడు సంకలు అంటాడంట, మమ్మీ కొట్టు మమ్మీ, ఈడు కొట్టు మమ్మీ అండి, వాడే మమ్మీ కొట్టు మమ్మీ అంటాడు అంటండి. ఈడు సంకలో కూర్చొని చూసారా దెబ్బలు తిన్నాడు ఏం చేస్తాడు? వాళ్ళ అమ్మ సంకెక్కేటప్పటికి వాడికి వచ్చేసింది. ఎక్కడ లేని ధైర్యం వస్తుంది, ఎక్కడ లేని ఓపిక వస్తుంది, ఎక్కడ లేని దిల్లు వస్తుంది, ఎక్కడ లేని దమ్ము వచ్చుద్ది అనమాట. సంకనెక్కినోడు ఏమంటాడు? అడుగు ఆడి కొట్టు ఆడిని కొట్టు. అలాగే పిల్లరా, మనం సాతాను చేత కొట్టబడిన వారమైనా మనము దేవుని సంకలోకి కూర్చున్నాం అనుకోండి, ఏమనగాలం? సాతానా నేను ఎవరిని? దేవుని బిడ్డ, నన్ను ఏం చేస్తావో చేసుకో, నేను ఎవరి సంకలో ఉన్నాను. అందుకే ఇక్కడ అన్నారు, నీ శక్తికి మించిన పనులు. అందుచేత దేవుని బిడ్డలారా, మన మీద మోయలేనంత భారం ఉన్నప్పుడు, మన మీద మన ఎదుట ఎత్తలేనంత ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఎవరిని పిలుచుకోవాలి చెప్పండి? దేవుని బలం మీద ఆధారపడాలి. కొన్ని వాక్యాలు మీకు చెప్తాను, దయచేసి రాసుకోండి, మీ ధ్యానములో వాగ్దానములుగా వాడుకోండి. మరి మీ ధ్యానాలలో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసి కనుక, నీ సొంత బుద్ధిని ఆధారము చేసి కొనవద్దు, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ పూర్ణ హృదయముతో దేవుని మీద నమ్మకుంచు. ఇక్కడ సామెతలు రాసిన జ్ఞాన సంపన్నుడు సొలొమోను అంటాడు, ఓ దేవుని బిడ్డలారా, మీ బుద్ధిని ఆధారము చేసుకొనవద్దు, కానీ నీ నమ్మికను ఆధారం చేసుకో. బుద్ధి మన సామర్థ్యం చూపిస్తుంది, నమ్మిక ఎవరి సామర్థ్యం చూపిస్తుంది? దేవుని సామర్థ్యం. అందుకే ప్రభు అంటున్న, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే.
కాబట్టి నీ బుద్ధిని ఆధారం చేసుకుంటే నువ్వేమి సంపాదించలేవు, కానీ నీ నమ్మికను దేవుని మీద మోపి ఆధారం చేసుకుంటే నీవు సాధింపగలవు. సామెతలు 28:26 ఇంకొక మంచి వాక్యం. తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు. ఎవడంటండి? బుద్ధిహీనుడు. జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. ఇర్మియా 23:9, 23, 24. ఇర్మియా 9, 23, 24. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు సూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే ప్రతి ఒక్కరు అతిశయింపవలెను. అట్టి వాటిలో నన్ను పరిష్కారముగా తెలుసుకొని నాయందు అతిశయించు వారియందు నేను ఆనందించు వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వినండి, దేవుణ్ణి ఎరిగి దేవునిని బట్టి అతిశయించు వాని యందు దేవుడు ఏం చేస్తారంట? ఆనందిస్తారంట. ఇంకోసారి చెప్తున్నా, ఎవరి యందు దేవుడు ఆనందిస్తారంట? దేవుడెవరో తెలుసుకుని వారిని బట్టి. రెండవది, దేవునిని బట్టి అతిశయించు వారిని బట్టి దేవుడు ఏం చేస్తారంటండి? ఆనందించువాడు. ఇప్పుడు మీరు చెప్పండి, దేవునికి ఆనందం కలిగించాలంటే మనం ఏం చేయాలి? గుండు గోకించుకోవడం కాదు, గుంటూరు నుండి కాళ్ళు నడకం రావటం కాదు, లేకపోతే బొల్ల ఆడటం కాదు, లేకపోతే ఇంకోటి చేయటం కాదు. దేవునికి ఎట్లా ఆనందం కలుగుద్దంట? తన యందు అతిశయించు వారికి. రెండవది, తనను పరిష్కారముగా తెలుసుకుని వారికి. పరిష్కారముగా తెలుసుకున్నటను బట్టి దేవునికి ఆనందం, అలాగే దేవుని బట్టి అతిశయించు వారిని బట్టి దేవునికి ఆనందం. అందరం కలిసి పాడుకుందాం మంచి చరణం. యేసు మా సంతోషము నీవే, ఇంకోసారి. యేసు మా సంతోషము నీవే, నీవే మా బహుమతివై యుందువు. బాసురంబుగా మా మహిమావై బరుగుచుండుము నిత్యము వరకు. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. వినండి, మోషే భక్తుడు తన శక్తి మీద ఆధారపడిన వేళ ఫరో యొద్ద నుండి పారిపోయాడు. ఇంకోసారి చెప్తున్నా, మోషే ప్రవక్త తన శక్తి మీద ఆధారపడిన వేళ ఫరో యొద్ద నుండి ఏం చేశాడు? పారిపోయాడు. మోషే దేవుని శక్తి మీద ఆధారపడిన వేళ ఫరో యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళాడు. చూసారా, దేవుని శక్తి ఎవరి యొద్దకు తోడుకొని వెళ్ళేలాగా చేసింది? ఫరో యొద్దకు. స్వయంకృత తన శక్తి మోషేను పారిపోయేలాగా చేసింది. దేవుని శక్తి మోషేను ఫరో యొద్దకి వెళ్ళేలాగా చేసింది. ఇప్పుడు చెప్పండి, ఎవరి శక్తి గొప్పది? స్వయం శక్తి గొప్పదా? స్వామి శక్తి గొప్పదా? ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో, మన కార్యములలో, మన ప్రయత్నములలో మన శక్తి మీద ఆధారపడదామా? పరమశక్తి మీద ఆధారపడదామా? దేవుని బిడ్డలారా, దేవునిని విశ్వసించుతానగా మనకంటే గొప్ప శక్తి మీద, గొప్ప బలం మీద, గొప్ప మహాత్యం మీద ఏం చేస్తూ ఉన్నాం? మనం ఆధారపడుతూ ఉన్నాము. గమనించండి, కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే దేవుని బిడ్డలారా,
మోషే దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేయుట మనం చూస్తూ ఉన్నాం. తరువాత మోషే జీవితములో కొన్ని మరి అనుభవాలు బట్టి మోషే చేతిలో ఉన్న మోషే సాకులు వినండి. మోషే సాకులు. మోషే తన శరీరంపై తన శక్తిపై ఆధారపడినప్పుడు సాకులు చెప్పాడు. మోషే ఇప్పుడే దేవుని మీద విశ్వాసం ఉంచాడు, దేవుని నమ్మకం ఉంచాడు, దేవుని మీద నమ్మకం కుదిరిందో అప్పుడు ఇంకా సాకులు లేవు, కానీ ఇంకన్ని పనులే, ఇంకన్ని కార్యాలే. పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. మోషేను దేవుడు పిలిచినప్పుడు మొదట మోషే అన్నాడంట 3:11 ఇశ్రాయేలుకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల యొద్ద దేవుడు మీ యొద్దకు నన్ను పంపిన వారితో ముందుకెళ్దాం. 3:11 అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు నేనంతటి వాడను దేవునితో అనగా. రాసుకోండి. మోషే అన్నాడంట ఇక నయమేలే అన్నాడంట. నువ్వు ఫరో యొద్దకు వెళ్ళాలి మోషే అంటే మోషే ఏమన్నాడంట, ఇక నయమేలే, నేను ఆడబోతా, నా వల్ల ఆడవద్దు, నేను అప్పుడే పారిపోయి వచ్చినోడు, ఇక నయమేలే అన్నాడంటండి. రెండవదిగా 13వ వచనములో మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా. ఇక్కడ మోషే ఏమంటున్నాడంటే నీ నామము నాకు ఎరుక కాదులే. మొదట ఇక నయమేలే అంటున్నాడు. రెండవది ఇక నీ నామము నాకు ఎరుక కాదులే, ఇంక నీ నామాన్ని నేను తెలుసుకోలేదులే అంటున్నాడు. మూడవది నన్ను నమ్మరులే. నాలుగవది నా నాలుక నంగిలే అంటున్నాడు. ఐదవది నాకు కుదరదులే. సరిపోయింది, ఒకటే ఒక పరిష్కారం, నాకు కుదరదులే. చూడండి, మోషే 5 సాకులు. నెంబర్ 1 ఇక నయమేలే. నెంబర్ 2 ఇక నీ నామము నాకు ఎరుక కాదులే. నెంబర్ 3 నన్ను నమ్మరులే. నెంబర్ 4 నాకు నాలుక నంగిలే. 5 నాకు కుదరదులే. దేవుని బిడ్డలారా, గత వారం మనం ధ్యానం చేశాం. మోషే సకల విద్యలలో పండితుడు, దిట్ట, మరియు మాటల యందు కార్యముల యందు ప్రావీణ్యుడు. బిడ్డలారా, దేవుని విషయములో మనం ఏదైనా దేవుని చేతిలో పెట్టినప్పుడు, దేవునికి సమర్పించినప్పుడు, పిల్లరా ఇందాకే మన క్వైర్ వాడ్ చక్కని పాట పాడాడు. ఇంకొకసారి అమ్మగారి పాట, అమ్మగారి ప్రసంగంలో పాడిన పాట ఇంకోసారి. దేవుని సృష్టిలో దేనినైనా ప్రభువు దిట్టముగా వాడును తెలుసునా. ఇంకోసారి. దేవుని సృష్టిలో దేనినైనా ప్రభువు దిట్టముగా వాడును తెలుసునా. ఏ వస్తువైనాను ఏ జీవి అయినాను సేవాకుపయోగం తెలుసునా. నీ వలే పరిచయు తెలుసునా. నిశ్చయమిది అని తెలుసునా. క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కీడులోడింతువు తెలుసునా. కిటుకు విడగొట్టుదువు తెలుసునా. గమనించండి, తెలుసునా అంటే మీకు తెలిసిందా, మీరు గ్రహించారా? పక్కింటి అమ్మ వచ్చి ఎదురుంటమ్మ సంగతి నీకేం తెలిసిందా అంటే ఏమంటారు?
తెలిసిందంటారా అంటారా? అనరు. నాకేం తెలుసు, నువ్వు చెప్తే తప్ప నాకు తెలియదు. కానీ నువ్వు చెప్పాలాగా, నువ్వు చెప్పకుండా నాకేం తెలుస్తుంది? నిజంగా తెలియదా? సర్లే నీకు తెలియదుగా, వదిలేసిలే, వద్దులే, నీకు చెప్పొద్దులే అంటే ఏం చేస్తారు? చెప్పు చెప్పు అంటారు. అంటే ఆ సంగతి మనకు తెలుసుకోవాలని ఉందా, తెలుసుకోవాలని లేదా? అలాగే క్రైస్తవ సంఘమా, మీకు ఈ సంగతులు తెలుసా అని దైవజనులు రాస్తూ చక్కని మాటలు అందులో పొందుపరుస్తాడు. ఏమని? దేవుని సృష్టిలో దేనినైనా దేవుడు దిట్టముగా వాడునని తెలుస్తున్నా. గమనించండి, ఈవేళ టమాటాలు లేని రోజుల్లో దేవుడు ఏం వాడుకుంటున్నాడు? చింతపండు వాడుకుంటున్నాడు. కాబట్టి టమాటాలు లేవు అని చెప్పి వంట ఆపేస్తే మీరు ఏం చేస్తారు? మీరు మంది చూస్తారు, బావుమని కేకేస్తారు. అవునా కాదా? అవును, మీరు ఒప్పుకోవడం నాకు తెలుసు. కాబట్టి దేవుని సృష్టిలో దేనినైనా దేవుడు దిట్టముగా వాడును. వినండి, నిన్న ఒక వార్త చదివా. ఆ వార్త ఏంటంటే, ఎవడో ఒక రైతు అంట చిత్తూరు ప్రాంతంలో కొత్త విత్తనం తీసుకొచ్చి, టమాటా విత్తనం 22 ఎకరాల్లో వేసి నూతన సాగు ఉపకరణాలతో సాగు చేస్తే విస్తారంగా పండింది అంటండి. వాడు అదృష్టం, వాడి జాతక పురుషుడు. వాడు ఏకంగా 22 ఎకరాలు టమాటా, వాడు మరి ఏమన్నా నాకు అర్థం కావట్లా. అంత అదృష్టవంతుడు. పండించేటప్పటికే వాడి పంట పండింది అంటారు చూసారా? వాడి పంట పండి వాడి పంటను బట్టి అంట వాడికి ఏకంగా 4 కోట్ల లాభం వచ్చిందంట. ఊరు నా తండ్రు సపడలు కొడుతున్నారు. వాడికా దేవుడికా? తలకాయ పట్టుకోండి, ఎందుకు సపడలు కొట్టా? చూసారా? మీరు అందరు డబ్బు మనుషులు, నాకు తెలుసు. అడిగి 4 కోట్లు ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు. ఏమా మనం కూడా కొందాం పొలం కొందాం, వేద్దాం మనం కూడా టమాట. దేవుని బిడ్డలారా, చూసారా ఎంత లాభం వచ్చిందంట? 4 కోట్లు. అంటే అయినా కానీ బిత్తరగా ఉన్నాడు అనమాట అండి. అదనమాట అండి. అపాయంలో వాడికి ఏం దోచింది? ఉపాయం దోచింది. అదృష్టవంతుడు. అలాగునా ఈ మాటకు దేవుని వాక్యములో నిదర్శనాలు చెప్పి ముగించేస్తాను. మరి దేవుని వాక్య ధ్యాన పరులు రాసుకోండి. మరలా మీరు దీనిని మరి ధ్యానం చేయాలని మీ కష్టం, మీ పని నేను సులువు చేస్తున్నా. అదేమనగా, దేవుని సృష్టిలో దేవుడు యెహోషువ ప్రవక్త, యెహోషువ న్యాయాధిపతి కాలములో, లేక యెహోషువ భక్తుని కాలములో దేవుడు ఒక కొమ్మును బట్టి ఒక రాజ్యమును తనకు దయచేసిన వాడై ఉన్నారు. యెహోషువ గ్రంథం ఒక మేక కొమ్ముతో దేవుడు యెహోషువ భక్తునికి ఒక రాజ్యం అప్పగించాడు. ఆలోచించండి, మేక కొమ్ము ఎంత, ఒక రాజ్యం ఎంత? కానీ దేవుని చేతిలో ఒక కొమ్ము ఒక భక్తునికి ఒక రాజ్యం సంపాదించడానికి ధన్యత దయచేసింది. యెహోషువ గ్రంథం 6:5. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా, ఆ కొమ్ముతో ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. రెండవది మనం చూసినట్లయితే, బుడ్డిలో కొంచెము నూనెను బట్టి, చిన్న అప్పమును బట్టి దేవుడు ప్రవక్తను, అలాగే విధవరాలని కరువులో పోషించిన దేవుడు. మొదటి రాజుల గ్రంథం 17:12. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పమొకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిననెను. పిల్లరా, ఎప్పుడైతే ప్రవక్త దీవించాడో ఆ ఆహారం విస్తరించినట్లు చూస్తూ ఉన్నాం.
అందుకే దైవజనులు దేవదాసయ్య గారు మనకు చక్కని పాట రాశాడు. అందరం కలిసి పాడుకుందాం. అన్నము తినుటకు ముందు వందనములు ఆచరించుట గొప్ప విందు. అన్ని దేవుడు మీకు చూడని నమ్ము పుణ్యాయడ అందుకొందురానందముతో. దేవాదేవుని మ్రొక్కలేండి ఓ ప్రియులారా. దేవరాజుని కొల్వారండి. మూడవది, నేను త్వరగా వెళ్తున్నాను. ఒక మునుకోల కర్రతో దేవుడు 600 మందిని హతం చేశాడు. ఒక కర్ర, ఆ కర్రతో, ఆ కర్ర సాధనతో 600 మందిని, న్యాయాధిపతులు 3:30. అతని తరువాత అనాథ కుమారుడైన షంగరు షంగరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో ఫిలిస్తీయులలో 600 మందిని 600 మందిని మునుకోల కర్రతో మునుకొల కర్రతో హతము చేసెను. హతము చేసిన. చూడండి, చిన్న మునుకోల కర్ర, ఆ కర్ర దేవుని ఆయుధం అయింది. అందుకే ఇక్కడ రాశాడు, ఏ వస్తువైనా ఏ జీవి అయినా సేవకు ఉపయోగమే. ఏం ఉపయోగపడింది దేవుని చేతిలో, మరి ప్రవక్త చేతిలో? ఒక మునుకోల కర్ర. ఎంతమంది చెప్పాడంట? 631. అతడు ఇశ్రాయేలీయుల వారిని రక్షించెను. గిద్యోను ప్రవక్త కాలములో, న్యాయాధిపతి అయిన గిద్యోను కాలములో, న్యాయాధిపతులు 7, 16, 17. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను వట్టి కొండ. ఏమండి, వట్టి కొండతో మనం ఏం చేయగలం? ఏమి చేయలేము. కానీ బోరతో, వట్టి కొండతో, ఆ కుండలలో దిబిటీలను ఇంటికి అందరూ చదువుకోండి, చాలా వాక్యం ఉంటుంది 23 వరకు. దేవుడు ఒక రాజ్యమును జయించగలుగు బలం దయచేసాడు. అలాగే మీ అందరూ తెలిసిన వాక్యమే. ఒడిసెలు రాయితో దేవుడు ఫిలిస్తీయుల అధిపతి అయిన గొలియాతును చంపాడు. అలాగే ఇశ్రాయేలు వారిని దేవుడు రక్షించాడు. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా, 5 రొట్టెలు 2 చిన్ని చేపలతో దేవుడు ఎంతమందికి ఆహారం పెట్టాడండి? 5,000 మంది పురుషులు. మరి మోషే సాకులు చెప్పాడు, కానీ దేవుడు సాకులు చూడలేదు. కానీ ఎవరిని చూశాడు? మోషేని చూశాడు. అలాగే మన జీవితంలో సాకులు మనల్ని ఏం చేసేవై ఉన్నవి అంటే, మనలను పిల్లరా ఇబ్బంది పెట్టేవై ఉన్నవి. సాకుల గురించి ఒక 5 నిమిషాలు చెప్పుకొని మనం ముగించేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ సాకులు అనునవి ఎవరైనా రాసుకోండి. ఓటమి అను ఇంటిని, లేక వైఫల్యం అనే పాకాలు అనే ఇల్లు నిర్మించటానికి ఉపయోగించే మేకులు సాకులు. ఓటమి అను ఇల్లు కట్టుకోవటానికి ఉపయోగపడే మేకులే సాకులు అంటండి. చూడండి, సాకులతో మనం కట్టుకునే ఇంటి పేరు ఏంటి? ఓటమి. గమనించండి, ముఖ్యంగా యవన పిల్లలు. పెద్దోళ్ళు అనుకున్న వయసు అయిపోద్ది. యవన బిడ్డలకి ఏముండకూడదు? సాకులు ఉండకూడదు. వినండి, ఒక రైతు అంట దున్నుకోవటానికి పొరుగు రైతు దగ్గరికి వెళ్ళి ఒక అరక అడిగాడంట. అడిగితే పొరుగు రైతు అన్నాడంట, నేను ఇవ్వనన్నాడంట. ఏమోయా, ఎందుకేవో? ఇవాళ టమాటా రేటు 200 ఉంది, నేను ఇవ్వనన్నాడంట. ఎందుకు ఇవ్వనన్నాడంట? టమాటా రేటు
200 ఉంది, నేను అరకు ఇవ్వనన్నాడంట. ఏమయ్యా, అరకుకి టమాటా రేటుకి ఏంటి సంబంధం అంటే, అదంతే, నేను ఇవ్వనన్నాను, నేను ఇవ్వనంతే అన్నాడు అంటండి. చూసారా? అంటే ఏ గట్టి సాకు లేకుండానే ఏం చేశాడు, తప్పించుకున్నాడు అనమాట అండి. పిల్లరా, డిఎల్ మూడీ అనే భక్తుడు ఒక మంచి మాట చెప్పాడు. సాకులు అనవి ఒక మంచి ఉయ్యాలంటండి. సాతానుడంట సాకులు అనే ఉయ్యాలలో భక్తుల్ని పండుకోబెట్టి నిద్రపుచ్చుతాడంటండి. ఏం చేస్తాడంట, సాకులు అనే ఉయ్యాలలో సాతాను భక్తుల్ని కూర్చోబెట్టి ఏం చేస్తాడంట, నిద్రపుచ్చుతాడంట. గమనించండి. కాబట్టి అయ్యగాడు రాస్తాడు, ఎందుకింత సాకు సాకు, ఎందుకింత దిగులు దిగులు. తర్వాత మనం మరి పుస్తకంలో చూసుకోండి, ముగించాలి. కాబట్టి సాకు ఏం చేస్తుందా అంటండి, సాతానుకి ఒక ఉయ్యాలగా మారి మనల్ని ఏం చేస్తుందంట, నిద్రపుచ్చుద్దంట. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇప్పుడు చెప్పండి, సాకులు మంచి అంటారా, మంచి కాదంటారా? వినండి. మరి యొక్క గమ్మర్తి మీకు చెప్తాను, ఊరినే సరదాగా నవ్వుకోండి, ఇదేం ఫీల్ అవ్వబాకండి, ఏదో గమ్మర్తి. ఒక షౌకారి కొత్త కారు కొనుక్కున్నాడంట, 60 లక్షలు పెట్టి కొనుక్కొని, టాపు లేని కారు, చక్కగా డ్రైవింగ్ చేస్తున్నాడు అంటండి. ఇంకా టాపు లేని కారు కదా, మంచి గాలి తోలుతుందంట, స్పీడ్గా పోతుంది, ఇంకా మంచి గాలి తోలుతుందంట. ఆహా, ఎంత బాగుంది, కారులో కూర్చుంటే ఏం బాగోదు, ఈ టాపు లేని కారులో ఎంత బాగుందని 80, 100, 120, 150 స్పీడ్ దొక్కాడంటండి. మంచి గాలి వస్తుంటే గాలిలో తేలిపోతా హాయిగా తోలుకుంటున్నాడంట. ఇలాగ పోలీసు పట్టుకున్నాడంటండి, పోలీసుడు పట్టుకున్నాడంట. పోలీసుడు పట్టుకుని రాత్రిపూట అంటే ఇంటికి వెళ్తున్నాడంట. పోలీసుడు ఉన్నాడంట, రే ఇవాళంతా నేను డ్యూటీ చేశాను, నాకు నిద్ర లేదు, ఇంటికి వెళ్ళిపోవాలా, నిన్ను పట్టుకున్నానుగా, కేసు రాసే ఓపిక నాకు లేదు, నేను నీకు కేసు రాయను, నిన్ను నేను ఎందుకు వదిలిపెట్టాలా? ఎంత బాగా అంటున్నారు ఏనండి. నిన్ను నేను ఎందుకు వదిలిపెట్టాలో నేను ఈ 30 ఏళ్ల సర్వీసులో వినని ఒక సాకు చెప్తే నేను వదిలిపెట్టేస్తాను అంటండి. ఏం చేయాలంట, ఈ 30 సంవత్సరాలలో నీవు స్పీడు తోలటానికి ఒక సాకు కనుక నువ్వు మంచి చెప్పావు అంటే నేను ఏం చేయని వదిలిపెట్టేస్తాను అంటండి. ఈడు ఒక్క క్షణం ఆలోచించన్నాడంట, సార్ ఏం లేదు సార్, నా పిల్లాన్ని పోలీసుడు ఎత్తుకుపోయాడు, మళ్ళా నా వెనకాల నువ్వు వచ్చి అప్పగిస్తున్నావేమో అని చెప్పి నేను స్పీడ్ పోతున్నాడు అంటండి. వెంటనే పోలీసుడిని బాగుంది, గుడ్ నైట్ అని వెళ్ళిపోయాడు అంటండి. చూసారా, మనం సాకులు చెప్పటంలో సృజనాత్మకులం అంటాడు ఒక భక్తుడు. ఏం చెప్పండి, మనం సాకులు చెప్పటంలో సృజనాత్మకులం అన్నమాట, పని చేయటంలో కాదు. మన ఆంధ్ర వాళ్ళంత ఒళ్ళు బద్దకత్తులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అన్నమాట అండి. చూసారా, యవన పిల్లలు కూడా గాలికి తిరుగుతూ ఉంటారు, ఖాళీగా కూర్చుంటారు, ఏదైనా పని చేయొచ్చు కదా, ఏం పని చేయడు, ఏం చేస్తారు, గాలికి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, కాకులు చదువుతుంటారు, ఏగాలు చదువుతూ ఉంటారు. చూసారా, ఏంట్రా అంటే నాకు ఉద్యోగం ఆడుంది, నాకు ప్రభుత్వ ఉద్యోగం ఎత్తాక నేను చేయడం, నీకు ఉద్యోగంతో నువ్వు చేసేది ఇంద్ర గాడిది కూడా చేస్తుంది ఉద్యోగం, నువ్వేం చేయాలా, ఏ ఉద్యోగం ప్రయోజనకరం నువ్వు వెతుక్కొని 10 రూపాయలు సంపాదించుతుండగా ఆ ఉద్యోగం చేయాలా, కానీ నిన్ను పిలిచాడు నువ్వు ఉద్యోగంలో పెట్టుకుంటాడా? ఎవడు నన్నే ఉద్యోగాన్ని పిలిచి పెట్టుకోడు, నేను ఉద్యోగానికి పనికొత్త ఇంక ఉద్యోగానికి పనికిరాని చెప్తున్నా, ఉన్నమాట చెప్తున్నా. అందుచేత మనం ఏం పని చేయగలమో వెతుక్కుని ఆ పని చేయాలా, కానీ ఏమనుకోబాకండి
బేవర్స్గా కూర్చొని నాకు పలానాడు పని ఇవ్వలేదంటే నీకు ఎవడు పని ఇస్తాడు, నువ్వు బేవర్సుడు అయితే. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఒక చిన్న సంఘటన చెప్పి ముగించేస్తాను. ఒక భక్తురాలు, మరి సూసన్న వెస్లీ అనే భక్తురాలు 19 మంది పిల్లలు కనింది అంటండి. ఎంతమంది పిల్లలు? 19 మంది. 19 మంది. ఇద్దరికే 7 చెరువులు నీళ్ళు తాగుతున్నాడు ఇవాళ తల్లిదండ్రులు. ఇంకా ముగ్గురు అనుకోండి సన్యాసం పుచ్చుకోవటమే. అట్లా ఉంది ఈవేళ. కానీ ఆ కాలంలో 1700 సంవత్సరంలో మరి చార్ల్స్ వెస్లీ అనే భక్తుల యొక్క తల్లి అనమాట అండి సూసన్న. ఈ కాలంలో ఈ వేళలో ప్రార్థన చెయ్యక పోవటానికి కారణం ఏంటి అంటానికి ప్రతి వాళ్ళు చెప్పేది 2 ప్రాముఖ్య కారణాలు. ఏంటి 2 ప్రాముఖ్య కారణాలంటే, నాకు టైం లేదు, రెండవది నేను ప్రార్థన చేసుకోవటానికి నాకు చోటు లేదు. ఆలోచించండి. ప్రార్థన చేయకపోవటానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు, కానీ ముఖ్యమైన కారణాలు 2. ఏంటి కారణాలు? నాకు టైం లేదు, రెండవది ప్రార్థన చేసుకోవటానికి నాకేమీ లేదు, చోటు లేదు. ఇంత ప్రపంచంలో ఈ ప్రార్థన చేసుకోలేని తల్లికి ఏమి లేదంటండి, టైం లేదంట, ఇంకా ఏం లేదంట, చోటు లేదంట. ఇటువంటి వారికి మంచి పరిష్కారం ఈ సూసన్న అంటండి. రోజు ప్రార్థన చేసుకునేదంట. 19 మంది పిల్లల్ని చిన్న ఇంట్లో పెట్టుకొని ప్రార్థన చేసుకునేదంట అండి. ఎట్లా ప్రార్థన చేసుకునేదంటే, తన ప్రార్థన వేళ అయినప్పుడు దొరసానీలు యాప్రాన్ అని కట్టుకుంటారనమాట అండి. తమ భుజాల మీద ఒక క్లాత్, ఒక గుడ్డ కట్టుకుంటారు మైలు అంటకుండా. మరి ఈ యాప్రాన్ తీసుకొని నెత్తి మీద ముసుకేసేసుకునేదంట. అప్పుడు పిల్లలు తెలుసు అంట, మా అమ్మ ఏం చేస్తుంది, ప్రార్థన చేసుకుంటుంది అని చెప్పి తన భుజం మీద, తన ఒంటి మీద ఉన్న యాప్రానే తనకేంటంట ప్రార్థనా స్థలం, ప్రార్థన చోటు. అట్లా మూసేసుకునేదంట. మూసేసుకుంటే ఇంకెవ్వరు ఏం చేసేవాళ్ళు కదంట, పిల్లలు గప్చిప్ సమ్మారపుడ్డి. మనం 19 మంది పిల్లల తల్లి 19 మంది పిల్లలు గ్రహించుకునేవారు. మనం ఏం చేస్తుంది, ఈ యాప్రాన్ సాటుగా ప్రార్థన చేస్తుంది. అందుచేత అమలారా, మీరు ప్రార్థన చేసుకోవాలంటే మీకు సాట్ అయిన చోటు అక్కర్లా, మీకు టైం అక్కర్లా. మీరు ఏం చేసుకోండి, దేవుడు మీకు మంచి సింగులు ఇచ్చాడు, మాకంటే కర్షివులు ఇచ్చాడు. దేవుడు మీకు ఏం చేశారు, సింగు ఇచ్చాడు. మీరు సింగు మూసేసుకున్నారు అనుకోండి, అర్థమైపోద్ది మీ ఆయనకు కూడా ఏమేం చేస్తుందని, ప్రార్థన చేస్తుందని. అలాగే ఆడపిల్లలకు కూడా దేవుడు సున్ని ఇచ్చాడు. ఏం చేయొచ్చు, వాళ్ళు ఇట్టా వేసుకొని ఇట్టా ఇట్టా ఇట్ట తిరిగే బదులు ఆ సున్ని మొక్క మీద వేసి కప్పేసుకున్నారు అనుకోండి, మీరేం చేస్తున్నట్టు, అదే ప్రార్థన చోటు, అదే ప్రార్థన స్థలము అని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకొక గమ్మర్తి చెప్పేసి ముగించేస్తాను. సాకు ఒక దేవాలయ ద్వారం దగ్గర పెద్ద బోర్డు పెట్టాడంట. ఏంటి బోర్డు అంటే, సాకులు లేని ఆదివార ఆరాధన. ఏం చెప్పండి, సాకులు లేని ఆదివార ఆరాధన. ఏంటి అంటే, ఎవరికైతే ఆదివారం విశ్రాంతి తీసుకునే రోజు, వారందరికీ విశ్రాంతి తీసుకోవటానికి చర్చిలో మంచాలు వేస్తాం. రెండవది, ఎంతమంది అయితే అలసిపోయి వస్తున్నారో, ఎంతమంది అయితే శనివారం సాయంకాలం దాకా సీరియళ్ళు చూస్తున్నారో, వారందరికీ దుప్పట్లు ఇస్తాం. అలాగే ఎంతమంది కప్పూడి నెత్తి మీద పడుద్దని భయపడతారో, కొంతమంది అంట కప్పూడి నెత్తి మీద పడుద్దని ఏమి రారంట, శిర్సీకి రారంట, వాళ్ళకి హెల్మెట్లు ఇస్తాం. అలాగే ఎవరైతే చలి పుడుతుంది కానీ దేవాలయానికి రారో, వాళ్ళకి కంబళ్ళు ఇస్తాం కప్పుకోవటానికి.
మీ ఓటోలు ఎవడైతే ఎచ్చగా ఉంది అని అనుకుంటారో వాళ్ళకి ఫ్యానులు పెడతాం. తర్వాత ఎవరికైతే పాదిరి గారి మాట వినబట్టలేదనుకుంటారు వారికి ఇయర్ ఫోన్స్ ఇస్తాం. ఎవరికైతే పాదిరి గారి మాట బిగ్గరగా ఉంది అని అనుకుంటారు, పాదిరి గారి మాట గట్టిగా ఉంది, పాదిరి గారి మాట మైకులో ఎక్కువగా ఉంది అనుకుంటారు, చెవులో పెట్టుకోవడం దూదులు ఇస్తాం. అలాగే ఎవరైతే దేవాలయానికి వచ్చేవారు వేషధారులు అంటారు, వారందరూ వేషధారులు పేరు రాసుకోవటానికి నోట్బుక్ పెన్ను ఇస్తాం. తరువాత మరి ఎవరైతే మా కుటుంబంతో ఆదివారం గడపాలనుకుంటారో వారికి మీ తండ్రి ఉండేలాగా చేస్తాం. ఎవరైతే సాయంకాలం పూట లేకపోతే మధ్యాహ్నం పూట మేము చికెన్, గోంగూర రొయ్యలు, అలాగే మేము బిర్యానీ తినాలనుకుంటారో వారికి భోజనం ఏర్పాటు చేస్తాం. ఎవరైతే పార్కులో గడపాలనుకుంటారో వారికి మేము చెట్లు, గడ్డి పెంచుతాం. ఎవడైతే డెకరేషన్, క్రిస్మస్, ఈస్టర్ డెకరేషన్లు ఉంటేనే వస్తాం అనుకుంటారు, అట్టి వారి కోసం చర్చిని డెకరేట్ చేస్తాం. కానీ చర్చికి రావటానికి ఏం చేయవాకండి, సాకులు చెప్పాకండి, తెలిసి మీకు అన్నీ సమకూర్చాం తోటలో. కాబట్టి దేవుని బిడ్డలారా, మన సాకులు మనకు ఓటమికి ఆధారములు. మన సాకులు మన దైనందిన జీవితంలో, మరి ముఖ్యంగా భక్తి జీవితంలో సాతాను ఊపే ఉయ్యాలలో మోషే వలె సాకులు చెప్పక విశ్వాసమును షాకుతో బలమైన కార్యములు దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు, మన ప్రయోజనం కొరకు చేయగల ధన్యత, విశ్వాసమును శక్తి దేవుడు మనందరికీ సమృద్ధిగా ప్రసాదించును గాక. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రభువుని తలంచుకుందాం. విశ్వాసము లేని విసుగుదల సమయాన విశ్వాసమే